తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభువైన యేసుక్రీస్తు నుండియూ కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము 1వ దినవృత్తాంతములు గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. నీ పగవారినందరినీ నేను అణచివేసెదను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దావీదు దేవుని కోసం ఒక ఆలయమును నిర్మించాలని అనుకున్నాడు. అయితే దేవుడే దావీదు వంశాన్ని కట్టెదనని, తన పగవారినందరినీ అణచివేసెదనని దావీదుకు తెలియచేస్తూ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నీ పగవారిని క్షమించాలి, నీ పగవారికి సహాయం చెయ్యాలి, నీ పగవారిని ప్రేమించాలి. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నీవు దేవుని ఎదుట నిర్దోషిగా జీవిస్తే దేవుడు నీ పగవారినందరినీ అణచివేస్తాడు. అనగా వారిని నిర్మూలము నాశనము చేయటం కాదు, కాని వారికి నీ ఎడల ఉన్న పగను, ద్వేషమును, అసూయను తొలగించి నీ ఎడల ప్రేమను, కనికరమును వారికి పుట్టిస్తాడు. వారిని నీకు మంచి మిత్రులుగా, సహకారులుగా దేవుడు మార్చివేస్తాడు. గనుక నీవు దేవుని ఎదుట నీతిమంతునిగా, నిర్దోషిగా జీవించుము. అప్పుడు దేవుడు కుడి ఎడమ ముందు వెనుక ఆయన నీకు రక్షణకోటగా ఉండి యెషయా 54:17 ప్రకారం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమునూ వర్ధిల్లదు అని దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆయన నీ శత్రువు నుండి, శత్రు సమూహము నుండి, నీ పగవారి నుండి ఏ కీడు, ఏ ఆపద కలుగకుండా తన కృపలో నిన్ను భద్రపరిచి, కాచి, కాపాడును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.